గత కొంతకాలం నుంచి ప్రకటన గ్రంథంలోని అంశాలను నేర్చుకుంటూ వస్తున్నాం కదండి. ప్రకటన గ్రంథంలో సంఘాలకు క్రీస్తు వారు రాయమన్న ఉత్తరాల గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. 7 సంఘాలు. 7 సంఘాలలో చివరి సంఘానికి వచ్చాం, లవోదికయ సంఘానికి వచ్చాం. ఈ లవోదికయ సంఘంలో మొదటి భాగాలను మనం చూసాం కదా. క్రీస్తు వారు సంఘానికి ఏమని పరిచయం చేసుకుంటున్నాడో మనం నేర్చుకున్నాం. ఆ లవోదికయ సంఘము ఎలా ఉందో కూడా మనం నేర్చుకున్నాం. వెచ్చగా లేదు, చల్లగా లేదు, నునువెచ్చని జీవితము జీవిస్తుంది. వెచ్చగా అంటే ఏంటో, చల్లగా అంటే ఏంటో, నులివెచ్చని జీవితం అంటే ఏంటో కూడా నేర్చుకున్నాం పోయిన వారం కదండి. అలాగైనా ఉండాలి, లేకపోతే ఇలాగైనా ఉండు, చల్లగానైనా ఉండు, లేకపోతే వెచ్చగానైనా ఉండు. ఈ రెండు ప్రయోజనకరమే. ఎందుకు ప్రయోజనకరమే కూడా నేర్చుకున్నాం. అయితే నులివెచ్చని జీవితము అనేది దేవునికి ఇష్టం లేదు. నులివెచ్చని జీవితము లోకములో, అదేవిధంగా ఆత్మీయతలో రెండు కావాలి అని అనుకోవడము కుదరదు. అలాంటి స్థితిలో ఒకవేళ ఉంటే దేవుడు ఏమంటున్నాడు? నోట నుండి ఉమ్మివేస్తాను అని అంటున్నాడు కదా. నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను అని అంటున్నాడు. అంటే తాగడానికి పనికిరానట్టుగా ఉన్నాయి కదా, పనికిరాని ప్రయోజనము లేని ఆత్మీయ జీవితం. లోకము కావాలి, దేవుడు కావాలి అన్నది, నులివెచ్చని జీవితము అన్నది దేవునికి అసహ్యమని, అది తన నోట నుండి ఉమ్మివేస్తానని, అది ప్రయోజనకరము కాదు అని క్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత వచనాలను ఈరోజు ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 17వ వచనంలో, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడివాడవును, దిగంబరుడనవై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధన సమృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువ లేదని చెప్పుకొనుచున్నావు. ఈ సంఘము యొక్క స్థితి గురించి క్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. ఈ సంఘము ఏమనుకుంటుంది? నేను ధనవంతుడను, ధన సమృద్ధి చేసుకుని ఉన్నాను, నేను చక్కగా దేవుని పరిచర్య చేయగలను, దేవుని చిత్తాన్ని లేకపోతే దేవుని ప్రణాళికలు, దేవుని వాక్యాన్ని నేను ప్రకటించగలను. ఎవరు అనుకుంటున్నారు? సంఘం అనుకుంటుంది. నేను చేయగలను, నేను పరిచర్య చేయగలను. నేను అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. ధన సమృద్ధి చేసుకున్నావు, ధనవంతునిగా ఉన్నావు కాబట్టి ఏమీ కొదువ లేదు, కాబట్టి చక్కగా పరిచర్య చేస్తున్నాను, లేకపోతే చక్కగా ఆత్మీయ జీవితం జీవిస్తున్నాను అని అనుకుంటున్నావేమో. ఈ ధన సమృద్ధి నా దృష్టిలో ఏమై ఉందో తెలుసా? దిక్కుమాలిన స్థితి, దరిద్రపు స్థితి కదా. దేవుడు కొంచెం కఠినమైన మాటలను ఇక్కడ రాయించాడు. దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవు. ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారు. కొంచెం కాదు, కఠినంగానే మాట్లాడుతున్నారు. అంటే ధన సమృద్ధి అన్నది దేవుని ఉద్దేశములో ఎంత అసహ్యకరమైన స్థితినో ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రిచ్గా ఉండడానికి కోరుకోవడము, ధనాన్ని ఎవరు? సంఘం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. సంఘము ధనాన్ని సంపాదించుకునే స్థాయిలోకి వెళ్ళింది కదా. ధన సమృద్ధిని చేసుకోవడానికి లోకములో ఉన్న వాటిని నెరవేర్చుకుంటూ రిచ్గా ఉండే ప్రయత్నం చేస్తూ రిచ్గా పరిచర్య చేయాలని ఆలోచన కలిగి ఉన్న సంఘం. ఇలాంటి సంఘాలు లేవంటారా ఈనాడు కదా. ధన సమృద్ధి కలిగిన సంఘాలు ఎన్నో ఉన్నాయి. ధన సమృద్ధి కొరకే సంఘాలను ఏర్పాటు చేసుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు, అనేక సంఘాలు ఉన్నాయి. ధనాన్ని సంపాదించుకోవడానికే కదండి. దాని కొరకే పరిచర్య చేసేవాళ్ళు, దాని కొరకే సంఘాలను స్థాపించేవాళ్ళు అనేక మంది ఉన్నారు, అనేక మందిని చూస్తున్నాం. అలాంటి వారి స్థితిని దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు కదా. ఇలాంటి స్థితి నీకున్నప్పుడు నువ్వేమనుకుంటున్నావు? నేను ధనవంతుడను అని అనుకుంటున్నావు. కానీ ఈ ధనము నీకేం చేస్తుందో తెలుసా? నిన్ను ఎక్కడికి తీసుకువెళ్తుందో తెలుసా అనే మాటను క్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు కదా. ధనవంతులు లేకపోతే ధన సమృద్ధి కలిగిన వారు పరలోక రాజ్య ప్రవేశము వారికి లేదు అనే విషయము వారు గ్రహించకనే
ధన సమృద్ధి చేసుకోవడానికి, రిచ్గా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు సంఘములో ఉన్న విశ్వాసులు, సంఘములో ఉన్న సేవకులు కూడా. అలాంటి సేవ, అలాంటి పరిచర్య చేసేవాళ్ళు అనేక మంది ఉన్నారు. వారి గురించి మత్తయి సువార్తలో 19వ అధ్యాయము క్రీస్తు వారు ఏం మాట్లాడుతున్నారు? మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 19వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుతాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెచ్చములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను నేను. పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అని అంటే ధనవంతులు ప్రవేశించలేరు. పరలోక రాజ్యంలో ధనాన్ని సమకూర్చుకోవడానికి ప్రయాసపడుతున్న వాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. దానికంటే సూది బెజ్జములో ఒంటె దూరటం మేలు కదండి. ఒక పోలికను క్రీస్తు వారు చెబుతూ ఉన్నారు అక్కడ. అందుకనే చాలా చాలా ప్రాముఖ్యమైనది ఈ ధనము అనే అంశము. ధనాన్ని సంపాదించుకోవాలి అనే ఆశ, అనే ఆలోచన, అనే తలంపు, దానిని క్రియలలో చూపించడము చాలా 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 ప్రాముఖ్యమైన అంశము. ఇలాంటి స్థితిలో ఒకవేళ ఈ సంఘాలు ఉంటే, ఈ సంఘానికి కలిగి ఉన్న లక్షణాలు ఏ సంఘము కలిగి ఉన్నా క్రీస్తు వారు దానిని అసహ్యించుకుంటున్నాడు. దిక్కుమాలిన స్థితిలో ఉన్న సంఘముగా చూస్తున్నాడు. దౌర్భాగ్యపు స్థితిలో ఉన్న సంఘముగా చూస్తున్నాడు. ధనము కొరకే సంఘాన్ని స్థాపించిన వారు, ధనము కొరకు సంఘాన్ని లేకపోతే విశ్వాసులను పీడించేవాళ్ళు కదండి. ఈ స్థితిలో ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. సూది బెజ్జంలో ఒంటె దూరుట దానికంటే సులభము అని మాట్లాడుతున్నాడు కదా. ధనాపేక్ష ఏమని చూస్తాం మనము? సకలమైన కీడులకు మూలము అనే తిమోతిలో చూస్తాం. ధనాపేక్ష కలిగిన వారు కీడును తెచ్చుకుంటూ ఉన్నారు. ధనాన్ని సంపాదించుకోవాలి, కంఫర్టబుల్గా ఉండాలి అనే ఏ విశ్వాసి లేకపోతే ఏ సేవకుడు అలా ప్రయత్నం చేసినా ఏం చేసే ప్రయత్నం చేస్తున్నాడో తను కీడును తెచ్చుకుంటున్నాడు. తనంతకు తానుగానే కీడును తెచ్చుకుంటున్నాడు. తనంతకు తానుగానే పరలోక రాజ్యము నుంచి తప్పించబడుతూ ఉన్నాడు కదా. దేవుని వాక్యము ఖచ్చితంగా సెలవిస్తుంది. ఒకవేళ నువ్వు అలాంటి స్థితిలో ఉన్నావేమో, నేనేమో చాలా రిచ్గా ఉన్నాను అని అనుకుంటున్నావేమో, నా దృష్టిలో నీ స్థితి ఇది మనకు అర్థం కావాలి. మన దృష్టిలో మనమేంటి అన్నది కాదు, కానీ దేవుని దృష్టిలో మనమేంటి అన్నది చాలా ప్రాముఖ్యమైన అంశము అని అనుకుంటూ ఈ సంఘం ఏం చేస్తుందంట? నాకేదియు కొదువలేదని చెప్పుకొనుచున్నావు కదా. నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదు అని చెప్పుకుంటుంది అంట కదా. ఏ స్థితికి తీసుకుని వెళ్తుంది? ధన సమృద్ధి, కంఫర్టబుల్ జోన్, ఏది కొదువలేదు, నాకేది కొదువలేదు, హ్యాపీ, నేను బాగున్నాను, నాకు ఏ సమస్య లేదు కదా. ప్రతి సమస్యకు సమాధానము ధనము అని అనుకున్న సంఘం ఇది. ధనముతో ఏమైనా చేయొచ్చు అని అనుకున్న సంఘం ఇది. దేనినైనా సాధించవచ్చు, ధనముంటే చాలు అని అనుకున్న సంఘం ఇది. అలాంటి లక్షణాలు కలిగి ఉన్న సంఘాల గురించి క్రీస్తు వారు మాట్లాడుతున్నారు. నాకేమీ కొదువ లేదు అని అనుకుంటున్నావు కదా నువ్వు, కానీ నీకు ఒక్కటి కొదువగా ఉంది కదా. క్రీస్తు వారు వద్దకు ఒక యవనస్తుడు వచ్చాడు. మత్తయి సువార్తలో మనం చూస్తాం ఆ మాటలు. పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇది చేయి, నేను ఇవన్నీ చేస్తున్నా నాకేం కొదువా అని అంటున్నాడు కదా. ఆ మాట ఒకసారి చూద్దాం. 19వ అధ్యాయము మత్తయి సువార్త 19వ అధ్యాయం 20వ వచనంలో ఆ మాట ఆ యవనస్తుడు మాట్లాడతాడు. అందుకు ఆ యవ్వనుడు, ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. ఇక నాకేం కొదువు ఉంది? అన్నీ ఉన్నాయి, ఆస్తిపాస్తులు ఉంది, అధికారం ఉంది, యవ్వన కాలం ఉంది, అన్నీ ఉన్నాయి. నేను ఏదైనా చేయగలను, ఏదైనా సాధించగలను, నా దగ్గర కావలసిన స్థితి ఉంది, ఇక నాకేం కొదువా అనే క్రీస్తు వారు అంటున్నాను, నీకు ఒక్కటి కొదువగా ఉంది. దీని ద్వారా నువ్వు పరలోక రాజ్యానికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళలేవు.
పరలోక రాజ్య ప్రవేశము నీకు దొరకదు. నీకు ఒక్కటి కొదువగా ఉంది, నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో దానిని అమ్మితే అప్పుడు నీకు నిత్య జీవానికి వారసునివి కాగలవు కదా. ఈ లోకము సంపాదించుకొని క్రీస్తు వారిని సంపాదించుకోకపోతే వాడికి ఏం ప్రయోజనము? లోకంలో ఉన్న సమస్తాన్ని సంపాదించుకోవచ్చు, అధికారాన్ని సంపాదించుకోవచ్చు, బలాన్ని సంపాదించుకోవచ్చు, బలగాన్ని, జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. అన్నిటిని సంపాదించుకొని క్రీస్తు వారిని సంపాదించుకోకపోతే ఏం ప్రయోజనము? క్రీస్తు వారు మాట్లాడుతున్న మాట కదండి. ఈ సంఘం అలాంటి స్థితిలో ఉంది. అన్నిటినీ సంపాదించుకుంది, కంఫర్టబుల్గా ఉంది, చాలా రిచ్గా ఉంది, ధనవంతులుగా ఉన్నారు. ఇంకా నాకేం కొదువా అని అనుకుంటుంది. కానీ ఒక్కటి కొదువగా ఉంది. ఏం కొదువగా ఉంది? క్రీస్తు వారు కొదువగా ఉన్నారు. క్రీస్తు వారిని సంపాదించుకోలేదు, సంఘమయుండి కూడా కదా. సంఘానికి శిరస్సు ఆయన, కానీ క్రీస్తు వారిని సంపాదించుకోవలసిన సంఘము క్రీస్తు వారిని తప్ప అన్నిటినీ సంపాదించుకుంది. ఆయనను సంపాదించుకోలా. నాకేం కొదువా అని అంటుంది. ఎలాంటి దౌర్భాగ్యపు స్థితిలో ఈ సంఘం ఉంది. దేవుడు అసహ్యించుకునేది ధన సమృద్ధినే, ధన సమృద్ధి కలిగి ఉన్న సంఘాలనే. దేవుని కంటే ప్రయారిటీ ధనానికి ఇచ్చే సంఘాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు కదా. దేవుని గురించి మాట్లాడడం కాదు, కానీ దేవుని మార్గాల గురించి బోధించడం కంటే అనేకమైన విషయాల గురించి బోధించే సంఘాలు, ఇతరత్ర విషయాల గురించి బోధించే సంఘాలు, ధనాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేసే సంఘాలు ఎక్కువగా ఈనాడు చూస్తున్నాం. వీటి గురించి మాట్లాడుతున్నాడు ఆయన. నేను తప్పను, అన్ని సంపాదించుకున్నావు, కానీ నీకు పరలోక రాజ్య ప్రవేశము ఉంటుందనుకుంటున్నావా? ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. అలాంటి సంఘాలు ఈనాడు ఉన్నాయి. అలాంటి సంఘాలు ఒకవేళ మన దృష్టిలో ఉన్నట్లయితే, అలాంటి సంఘాలలో మనము కానీ లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నట్లయితే మనము ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది. ఎందుకు? ఆ సంఘానికి పరలోక రాజ్య ప్రవేశం లేదు. క్రీస్తు వారు అసహ్యించుకునే సంఘం అది. దరిద్రుడవు, ఏమో దిగంబరుడవు అని మాట్లాడుతున్నావు. ఏమి అన్నీ ఉన్నాయనుకుంటున్నావు, నువ్వు దిగంబరుడవి అంటున్నాడు. అంటే ఏమి లేనివాడవు నువ్వు, ఏ స్థితి లేనివాడవు నువ్వు, దిగంబరత్వంతో ఉన్నావు నువ్వు. అన్నీ ఉన్నాయి అనుకుంటున్నావు, కానీ నీలో ఏమీ లేదు, ఏమాత్రం ఆత్మీయత లేదు అని క్రీస్తు వారు ఇలాంటి సంఘాలతో మాట్లాడుతున్న మాట. అయితే కిందికి వచ్చినప్పుడు ఆయన ఒక మాట అంటున్నాడు 18వ వచనంలో, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుట్టము వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనపడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకొను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెబుతున్నాను. కానీ దేవుడి సంఘాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడట్లా కదండి. సంఘము దేవుణ్ణి విడిచిపెట్టడానికి ఇష్టపడుతుంది. దేవుడు లేకుండా కూడా సంఘాన్ని నడిపించడానికి ఇష్టపడుతుంది లవోదిక సంఘం. కానీ దేవుడు మాత్రం వాళ్ళకి ఇంకొక అవకాశం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఎలాంటి దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నా, ఎలాంటి దరిద్రపు స్థితిలో ఉన్నా, ఎలాంటి దిగంబరత్వాన్ని కలిగి ఉన్నా అది సంఘము కాబట్టి, మొదటగా బాగా ఉన్న తర్వాత దరిద్రపు స్థితిలోకి వెళ్ళింది కాబట్టి, ఆ సంఘానికి నా శిరస్సుగా ఉన్నాడు కాబట్టి, ఏ ఒక్కరు కూడా నశించిపోవటం ఆయన చిత్తం కాదు కాబట్టి ఆయన ఈ సంఘాన్ని మాత్రం విడిచిపెట్టడానికి ఇష్టపడట్లా. ఆ సంఘము ఆయనను విడిచిపెట్టింది, కానీ క్రీస్తు వారు సంఘాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడట్లా. ఒక అవకాశం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. ఒక్క అవకాశం ఇవ్వడానికి ఆయన నా వద్దకు వచ్చి నువ్వు ఈ విషయాలు ఇవి కొను అని అంటున్నాడు. ఏమేం కొనాలంటున్నాడు ఆయన? నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుట్టము వేయబడిన బంగారంను నా వద్ద కొను. ఏం కొనమంటున్నాడు? ధనవృద్ధి చేసుకున్నట్లు. అంటే ఇప్పుడు ఈ సంఘం చేసుకుంది ఏంటి? సంఘం ధనవృద్ధి చేసుకుందిగా, ధన సమృద్ధి కలిగి ఉంది. కానీ నువ్వు ధనవృద్ధి చేసుకున్నట్లు నా వద్ద పుట్టము వేయబడిన బంగారాన్ని కొను అంటున్నాడు కదా. పుట్టము వేయబడిన బంగారము. పుట్టము వేయబడిన బంగారం అంటే ఏంటి? పుట్టము వేయబడిన బంగారం ఎలా ఉంటుంది? బంగారాన్ని పుటం వేస్తున్నాం అంటే కంసాలి ఆ ఫర్నేస్ గుండా తీసుకువెళ్తుంటాడు బంగారాన్ని. ఏమొస్తుంది? ఫర్నేస్ గుండా తీసుకువెళ్తున్నప్పుడు మలినాలు వస్తాయి కదా. దాని మీద మలినాలు వచ్చినప్పుడు ఆ మలినాలను తీసివేసినప్పుడు ప్యూర్ గోల్డ్ బయటకు వస్తుంది.
పుట్టము వేయబడిన బంగారాన్ని సాదృశ్యంగా ఒకటి ఉంది. ఏంటిదది? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చాలాసార్లు ధ్యానం చేసుకున్నాం. ఏమని రాయబడింది అక్కడ? 1 పేతురు 1వ అధ్యాయంలో 7వ వచనంలో, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుతున్నది కాదా? దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదా? యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుట కారణమగు కదా. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుతున్నది కాదా? దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము. పుట్టము వేయబడిన బంగారము దేనితో పోల్చబడుతుంది అని అంటే విలువైన విశ్వాసముతో కదా. దేనిని కొనమంటున్నాడు అని అంటే పుట్టము వేయబడిన బంగారాన్ని కొనమంటున్నాడు. అనుమానము లేని, అపనమ్మకము లేని, భయము లేని, దేవుని మాట పట్ల, వాక్యము పట్ల ఏమాత్రము సంకోచము లేని వాక్యాన్ని కదా, విశ్వాసాన్ని నా వద్ద కొను. నీకు విశ్వాసమే లేదు, అసలు దేవుని పట్ల విశ్వాసమే కోల్పోయావు. విశ్వాసం లేదు కాబట్టే నువ్వు ఈ లోకంలో ఉన్న ధనాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నావు. కానీ ధన సమృద్ధి కలగాలనంటే మొదటగా నా వద్ద ఉన్న విశ్వాసాన్ని నువ్వు కొనే ప్రయత్నం చేయి. నీకు విశ్వాసం ఉంటే నువ్వేం చేస్తావు? ధన వృద్ధిని చేసుకుంటావు. ఎక్కడ ధన వృద్ధి చేసుకోమంటుంది లేఖనాలు? పరలోకంలో ధన సమృద్ధిని చేసుకోమని. అట్లా ఎక్కడ సంపాదించుకోవాలి? క్షమించండి, భూలోకంలో ధన సమృద్ధిని చేసుకోమని చెప్పట్లా, పరలోకంలో నువ్వు ధన సమృద్ధిని చేసుకోమంటుంది కదా. లేఖనాలు ఏం సెలవిస్తున్నాయి? మత్తయి సువార్తలో నువ్వు ఎక్కడ సంపాదించుకోవాలి? పరలోకంలో. పరలోకంలో మనం ధనాన్ని సంపాదించుకోవాలి. పరలోకంలో ధనాన్ని సంపాదించుకోవాలంటే నీకేం కావాలి? విశ్వాసం కావాలి కదా. విశ్వాసాన్ని నా వద్ద తీసుకొని విశ్వాసంతో నువ్వు జీవించే ప్రయత్నం చేస్తున్నప్పుడు, వాక్యము పట్ల శ్రద్ధ కలిగి నువ్వు జీవించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? పరలోకంలో నువ్వు ధనాన్ని సంపాదించుకుంటావు కదా. నువ్వు కలిగి ఉన్న ధనాన్ని కాదు, నువ్వు ఏదైతే సంపాదించుకున్నావో ఈ ధనం కాదు, కానీ నా వద్ద పుటము వేయబడిన ధనాన్ని, బంగారాన్ని సంపాదించుకో, విశ్వాసాన్ని సంపాదించుకో. అప్పుడు నీకు పరలోకంలో ధనము సమకూర్చబడుతుంది. అది ప్రయోజనకరం. ఈ లోకంలో నువ్వు సంపాదించుకుంటున్న ధనం కాదు ప్రయోజనకరం కదా. పరలోకములో నువ్వు ధనాన్ని సంపాదించుకుంటావే, అది నీకు ప్రయోజనకరం. దానిని సంపాదించుకోవాలంటే నీకు విశ్వాసం కావాలి. మొదటగా ఆయన నీలో విశ్వాసము లేదు, విశ్వాసాన్ని కోల్పోయావు కదా. ఈ విశ్వాసము ద్వారానే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించగలవు. ఈ విశ్వాసం ద్వారానే పరలోక రాజ్యంలో ధనాన్ని సమకూర్చుకోగలవు అని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. నీ దిశముల సిగ్గు కనపడకుండాన్నట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నా వద్ద కొను అంటున్నాడు. ఏం చేస్తున్నాడు? దిశముల కనిపించకు అంటే ఈ సంఘము, ఈ లవోదికయ సంఘము దేనికి ఫేమస్ అని విన్నాము? అక్కడ లవోదికయ పట్టణము వస్త్ర పరిశ్రమకు ఫేమస్ అది కదా. వస్త్ర పరిశ్రమ ద్వారా అనేక మంది విశ్వాసులు, లేకపోతే ఆ సంఘము ఆర్థిక స్థిరత్వాన్ని పొందుకుంది. ఆర్థికంగా స్థిరంగా ఉంది. ఏమాత్రము ఏ ఇబ్బంది లేకుండా, బాధరాబంది లేకుండా కంఫర్టబుల్ జోన్లో ఉంది. నువ్వు ధరించుకున్న వస్త్రం కాదు కావాల్సింది. ఈ లోకంలో నువ్వు రిచ్గా కనిపించే ప్రయత్నం చేస్తున్నావేమో, కానీ అది నీ దిగంబరత్వాన్ని చూపిస్తుంది కదా. నువ్వు తీసుకున్నా, నువ్వు కొనుక్కున్నా, నువ్వు దేని కొరకైతే ప్రయాసపడుతున్నావో అది దిగంబరత్వాన్ని చూపిస్తుంది. కానీ అది కనిపించకుండా, నీ దిగంబరత్వాన్ని కనిపించకుండా నా దగ్గర వస్త్రాన్ని కొను, నీతి వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని. ఇది నీకు ప్రయోజనకరం. ఇది నిన్ను పరలోక రాజ్యానికి చేరుస్తుంది. దానిని మిస్ అయిపోయావు, నీ రక్షణ వస్త్రాన్ని కోల్పోయావు కదా. నువ్వు నీ అంతకు నువ్వు చుట్టుకున్నావు, నువ్వు ఈ లోకంలో ఉన్న వస్త్రాలను చుట్టుకునే ప్రయత్నం చేశావు, కానీ అది చూపిస్తుంది నీ దిగంబరత్వాన్ని. నా దగ్గర నీతి వస్త్రం ఉంది, నా దగ్గర రక్షణ వస్త్రం ఉంది, ఇది నీకు కావాలి, దీనిని కొను, నీకు ఒక అవకాశం ఇస్తున్నాను నేను కదా. ఇంకొక మాట మాట్లాడుతున్నాడు, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్తున్నాను.
నీకు దృష్టి కలుగునట్లు కన్నులకు కాటుక నా యొద్ద కొను. కాటుక పెట్టుకుంటూ ఉంటారు కదా, అది సహజంగా మనం లేడీస్ పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది ముస్లిమ్స్లో కొంతమంది జెంట్స్ కూడా పెట్టుకుంటారు. దేనికి పెట్టుకుంటుంటారు? కళ్ళకు కాటుక పెట్టుకుంటుంటారు. దుమ్ము పడకుండా, లేకపోతే డస్ట్ ఏదన్నా ఉంటే క్లియర్ చేస్తుందంట అది కాటుక పెట్టుకున్నప్పుడు కదా, క్లియర్ చేస్తున్నాయి, ఐస్ని క్లియర్ చేస్తూ ఉంటాయి, లేకపోతే డస్ట్ పడకుండా కూడా అవి కాపాడుతాయట. ఈ సంఘానికి ఏముంది? దృష్టి లోపం ఉంది. దేవుని చిత్తాన్ని, దేవుని వాక్యాన్ని గ్రహించలేని అంధత్వంలో ఉంది కదా, గుడ్డితనంలో ఉంది. ఈ గుడ్డితనాన్ని తీసుకొని వచ్చింది ఎవరు? ధన సమృద్ధి కదా. తను కలిగి ఉన్న ధన సమృద్ధి గుడ్డితనాన్ని తీసుకొని వచ్చింది. కానీ నువ్వు నా దగ్గర కాటుకను కొను, ఆ గుడ్డితనము నుంచి విడిపించబడు, నీకు చక్కగా చూపునిస్తాను. నేను చూసే ఏ విధంగా ఆత్మీయ స్థితిని కలిగి ఉండాలో, ఆత్మానుసారమైన జీవితం ఏ విధంగా నువ్వు కలిగి ఉండాలో అది నేను నీకు చూపిస్తాను. నువ్వు చూపును కోల్పోయావు, అసలే చూపును కోల్పోయావు, విశ్వాసపు చూపును కోల్పోయావు కదండి. కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం, సువార్తమానం యొక్క వెలుగు ప్రకాశింపకుండు నిమిత్తము దేవుని మహిమ వాళ్ళ మీద పడకుండా ఈ లోకపు దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలుగచేస్తుంది. మనోనేత్రాలకు, ఫిజికల్గా గుడ్డితనం అని కాదు, కళ్ళు పోయాయని కాదు, చూసే విధానములో మార్పు ఉంది. ఇలాంటి వారికి, ఎవరికి? ధన సమృద్ధి కలుగ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వారికి. ఆత్మీయమైన గుడ్డితనం కలిగి ఉన్నావు నువ్వు, నా దగ్గర కాటుకను నువ్వు కొనే ప్రయత్నం చేయి. ఈ చూపు ఆత్మీయ స్థితిని, ఆత్మీయంగా ఏ విధంగా చూడాలో, నువ్వు ఏ విధంగా కోల్పోయావో దానిని నేను నీకు తిరిగి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. ఇలాంటి స్థితిలో ఉన్నావు నువ్వు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ కాటుక నీకు స్పష్టమైన చూపును, ఆత్మీయ నేత్రాలను వెలిగిస్తుంది. అప్పుడు నువ్వు చూడగలవు నీ ధన సమృద్ధిని నిన్ను ఏ విధంగా నిన్ను తీసుకువెళ్తుందో, పరలోక రాజ్యం నుంచి నిన్ను ఏ విధంగా తప్పిస్తుందో నీకు అప్పుడు అర్థమవుతుంది అని క్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఇంకొక అవకాశం ఇవ్వడానికి క్రీస్తు వారు ఇష్టపడుతున్నారు, విడిచిపెట్టడానికి ఇష్టపడట్లా. నశించిపోవడము దేవుని చిత్తము కాదు. ఒక్క అవకాశాన్ని ఇస్తున్నాడు ఆయన. ఈ విధంగా నువ్వు చేయగలిగితే చేయడానికి ప్రయత్నం చేయి. నీకు బుద్ధి చెప్తున్నాను, బుద్ధిమంతునిగా ఉంటావా, మారు మనసు పొందుతావా, సరే అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. 19వ వచనంలో, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము కదా. ఎవరి గురించి ఆయన మాట్లాడుతున్నాడు? తను ప్రేమించేవారికి. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టే సంఘాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడట్లా. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టే గద్దించడానికి ఇష్టపడుతున్నాడు, తప్పును ఎత్తి చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరు చెబుతారు అలా? తప్పు ఎత్తి చెప్పే ప్రయత్నం ఎవరు చేస్తారు? నేను తప్పు చేస్తున్నాను, రోడ్డు మీద పోయేవాడు వచ్చేసి నా తప్పును నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తాడా? కదండి, వేరే వాళ్ళు చెప్పరు కదా. ఇది సరైన మార్గం కాదు, ఇలా సరిగా ఆలోచన చేయకూడదు, ఇది ఇలా ఆలోచన చేయకూడదు, ఈ మార్గంలో నడవకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా ఉండకూడదని ఎవరు చెప్తారు? బయట వాళ్ళు చెప్తారా? కాదు కదా, ఇంట్లో వాళ్ళే. ముఖ్యంగా లేఖనాల ప్రకారము తండ్రి చెప్తాడు కదా. పిల్లలు నాశనం అయిపోకుండా, దారి తప్పిపోకుండా తండ్రి గద్దిస్తాడు. ఆ మాట మనకు సామెతల గ్రంథంలో చూస్తాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో 11వ వచనం, 11, 12 వచనం కూడా. 3, 11, 12. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. ఎవరిని గద్దిస్తాడు ఆయన? తాను ప్రేమించిన వారినే, తాను ఇష్టపడిన వారే. తండ్రి ఎవరిని గద్దిస్తాడు? తప్పిపోతున్న కుమారులనే. సరైన మార్గంలో నడవకపోతే, తప్పు చేస్తూ ఉన్నట్లయితే, పొరపాటు చేస్తున్నట్లయితే అది వాళ్లకు కీడును తీసుకొని వస్తుందని తండ్రి వారిని గద్దిస్తాడు. వాళ్ళు ఎదుగుతూ ఉన్నప్పుడు వారు ఆ ఎదిగిన స్థితిలో వారు త్రోవ తప్పి
అప్రయోజకులు అవుతారేమోనని తండ్రి ముందుగానే గద్దిస్తాడు. ఈ సంఘాన్ని కూడా తండ్రి గద్దిస్తూ ఉన్నాడు. తాను ఇష్టపడ్డాడు కాబట్టి, తాను ప్రేమిస్తున్నాడు కాబట్టే తండ్రి గద్దిస్తూ ఉన్నాడు కదా. నేను ప్రేమిస్తున్నాను కాబట్టే నేను గద్దిస్తున్నా, నీ మార్గాలు సరైనవి కాదు అని చెప్తున్నా, నీకు బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తున్నా, విన్నావా? సరే, అది నీకు మేలును చేస్తుంది. నువ్వు చేసే ఆలోచన, మాట్లాడే మాట, ప్రవర్తన, తలంపులు సరైనగా ఉన్నాయా లేదా చెప్పే ప్రయత్నం చేస్తున్నా. నువ్వు గుడ్డితనం కలిగి ఉన్నావు, ధన సమృద్ధితో నువ్వు గుడ్డితనం కలిగి ఉన్నావు, నీకు సరిగా కనపడట్లా, దేవుని మార్గాలు ఏంటో, దేవుని చిత్తం ఏంటో కనపడట్లా, నీ అవిశ్వాసిగా జీవిస్తున్నావు, నీ మనోనేత్రాలు మూసుకుపోయాయి ఈ లోకంలో నుంచి, ఆత్మీయ జీవితంలో నుంచి తప్పించబడడానికి అని నిన్ను హెచ్చరిస్తున్నా, నిన్ను బుద్ధి చెప్తున్నా. ఒక తండ్రిగా చెబుతున్నాను అని ఒకవేళ నువ్వు తీసుకుంటే సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయి కదండి. అది కదా తండ్రి కోరుకునేది. సరిచేయబడాలి కొడుకు, సరిచేయబడాలి కుటుంబము, సరిచేయబడాలి సంఘము. అది దేవుడు కోరుకుంటున్నాడు. అలా తీసుకోగలిగితే నువ్వు మారు మనస్సు పొందు. కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందు. నేను గద్దిస్తున్నప్పుడు నిజమే కదా అనే ఆసక్తి నీలో ఉండాలి. నువ్వు చేస్తున్న పని ఆలోచన సరి అయినదా కాదా అనే ఆసక్తి, కనీసము లేఖనాలతో సరిపోల్చుకునే ఆసక్తి, నిజమా కాదా అని గ్రహించే ఆసక్తి నీవు కలిగి ఉండి మారు మనస్సు పొందు. నీకు అర్థమైపోతుంది తప్పు చేస్తున్నాననే, పొరపాటు చేస్తున్నాననే. అర్థమైనప్పుడు మారు మనస్సు పొందు. మారు మనస్సు పొందితే సరే, లేకపోతే తర్వాత పరిస్థితులు వేరుగా ఉంటాయి కదా. మారు మనస్సు గురించి మాట్లాడుతున్నాడు ఈ సంఘముతో, ఈ సంఘము కలిగి ఉన్న స్థితిని బట్టి. 20వ వచనంలో, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము కదా. ఈ మాట చూసినప్పుడు మనకు ఆశ్చర్యం వేస్తుంది. క్రీస్తు వారు ఏం చేస్తున్నారంటే తలుపు వద్ద నించుని తడుతూ ఉన్నాడు. ఎవరిని తడుతున్నాడు? దేన్ని తడుతున్నాడు? తలుపునే కదా తడతాం. క్రీస్తు వారు బయట ఉండి తలుపు తడుతున్నారు అంటే క్రీస్తు వారు ఎక్కడ ఉన్నాడు? తలుపు బయట ఉన్నాడు. తలుపు లోపల ఎవరున్నారు? తలుపు లోపల ఎవరున్నారు? సంఘం ఉంది కదా. సంఘం గురించే కదా రాయబడింది. సంఘానికి రాయబడిన లేఖ ఇది. క్రీస్తు వారు బయట ఉన్నారు, లోపల సంఘం ఉంది. నేను తలుపు వద్ద నించుని తడుతున్నాను అని అంటున్నాడు. క్రీస్తు వారు లేకుండా లోపల సంఘం ఏం చేస్తుంది? క్రీస్తువారు లేని ఆరాధన సంఘం చేస్తుంది. క్రీస్తువారు లేని పరిచర్య సంఘం చేస్తుంది. క్రీస్తువారు లేని విశ్వాస జీవితము సంఘం జీవిస్తుంది. క్రీస్తువారు లేకుండా గుడ్డితనాన్ని కలుగచేస్తుంది, గుడ్డితనంలో జీవిస్తుంది, దిగంబరత్వంలో జీవిస్తుంది, దౌర్భాగ్యపు స్థితిలో ఆ సంఘం ఉన్నట్టుగా మనకు అర్థం. క్రీస్తువారు లేకపోతే అదే కదా స్థితి, దౌర్భాగ్యపు స్థితినే. క్రీస్తువారు లేని ఆరాధన లవదికయ సంఘం చేస్తుంది కదండి. ఎంతటి దౌర్భాగ్యపు స్థితిలో ఈ సంఘం ఉంది. అందుకని నేను తలుపు తడుతున్నాను. ఆయన లోపలికి వెళ్ళొచ్చు, సంఘం ఆయనది. కానీ ఆయనకు కొన్ని లక్షణాలు ఉన్నాయి. చిత్తాన్ని ఆయన టచ్ చేయడు కదా, మన ఇష్టాన్ని ఆయన టచ్ చేయడు. ఆయన మన నుంచి ఏదైనా మొదలవ్వాలని ప్రయత్నం చేస్తాడు. మన ఇష్ట ప్రకారమే మారు మనస్సు రావాలి, మన ఇష్ట ప్రకారమే ఆయనను ఆహ్వానించాలి. మనం ఆహ్వానించకపోయినా, మనము ప్రేమించకపోయినా ఆయన ఆల్రెడీ వచ్చాడు కదా. మనము ప్రేమించామని ఆయన రాలే, మనం ప్రార్థన చేశామని క్రీస్తు వారు ఈ లోకంలోకి రాలే. మనము ప్రేమించకపోయినా, మనము నశించిపోతున్న నరకానికి వెళ్తున్నప్పుడు ఆయనంతకు ఆయన వచ్చాడు, చేయవలసిన పనులు చేసి వెళ్ళాడు. ఇక చేయాల్సింది ఏంటి? నేను చేయాలి, నువ్వు చేయాలి, మనం చేయాలి కదా. ఆయన మన చిత్తాన్ని టచ్ చేయడు. మనంతకు మనము ఆయనను ఆహ్వానించాలి, మనంతకు మనం ఆయనను ప్రేమించాలి, మనమంతకు మనమే తలుపు తీయాలి. హృదయపు తలుపు నొద్ద ఆయన తలుతూ ఉన్నాడు. సంఘాన్ని తలుపు వద్ద నిలబడి తలుతూ ఉన్నాడు, బయట ఉండి. ఆయన స్వరం ఎవరైతే విని లోపలికి ఆయనను ఆహ్వానిస్తారో అప్పుడు పరిస్థితులు మారిపోతాయి. వారితో కలిసి ఆయన భోజనం చేయడానికి ఇష్టపడుతున్నాడు, వారితో కలిసి నివాసం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కదండి.
ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత ఆసక్తి కలిగిన దేవుడు. నీ గురించి నా గురించి ఎంత ఆసక్తి కలిగి ఉంది ఆయనకి. విడిచిపెట్టలా. ఆయనను అవమానించింది ఈ సంఘం, ఆయనను దూషించినట్టుగానే ప్రవర్తింది. అవమానిస్తే కదా ఆయన బయటికి వెళ్ళిపోయాడు. అంటే క్రీస్తు వారిని కాకుండా ఈ లోకాన్ని హృదయములో నింపుకొని సంఘము పరిచర్య చేస్తుంది అని అంటే, లోకాన్ని ఆశించి సంఘం పరిచర్య చేస్తుందంటే లోకమున్న చోట లేకపోతే ధనమున్న చోట దేవుడు క్రీస్తు వారు ఉండరు కదా, బయటికి వెళ్ళిపోతారు కదా. ఏ ఒక్కడు కూడా ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు. ఏ ఒక్కడు కూడా సిరికిని క్రీస్తు వారికి దాసుడుగా ఉండలేరు. ఈ సంఘము సిరికి దాసునిగా ఉంది, ధనానికి దాసునిగా ఉంది. కాబట్టే క్రీస్తు వారు ఆ సంఘము నుంచి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ వారికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయ్యా, నువ్వు చేస్తున్న పని ఇది, నీ దిగంబరత్వం ఇది, నీ దౌర్భాగ్యపు స్థితి ఇది, మారు మనస్సు పొందు. నీ అంతకు నీవు చేయాలి ఇది. నీ అంతకు నువ్వు మారు మనస్సు పొందితే నేను లోపలికి వస్తా. నీ ఎంతకు నువ్వు ఆహ్వానిస్తే నేను లోపలికి వచ్చి పరిస్థితులను మార్చివేస్తాను, నీతో కలిసి భోంచేస్తాను, నీతో కలిసి నివాసం చేస్తాను. అయితే నా స్వరము విని నువ్వే ఆహ్వానించాలి నన్ను. ఇది జరగాలండి. ఆయన స్వరము వినడము నేర్చుకోవాలి. మనం వెళ్తున్న పరిస్థితులలో దేనికి ప్రయారిటీ ఇస్తున్నామో ఆ స్వరాన్ని వినే ప్రయత్నం చేయాలి కదండి. దేవుని చిత్తానిక, దేవుని సన్నిధిక, దేవుని మాటలక, వాక్యానిక, ఇంకొక దానిక, వేరే దానికి ఇస్తున్నట్లయితే ఆయన హృదయపు తలుపుల బయట ఉంటాడు. మన లోపల ఉండడానికి ఆయన ఇష్టపడడు. కానీ ఆయన వెళ్ళిపోలా. ఎందుకు? మనం నశించిపోతాం. ఆయన వెళ్ళిపోతే మనం తట్టుకోలేం, మనం ఉండలేం, జీవించలేం, నరకానికి వెళ్ళిపోతాం. ఆ విషయం మనకు తెలిసిన కానీ క్రీస్తు వారిని మాత్రం ఆహ్వానించం. కానీ ఆ విషయం మనకు తెలిసిన కానీ ఆయన వాక్యానుసారంగా జీవించే ప్రయత్నం చేయము. కానీ ఆయన మాత్రము ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడు, తలుపు తడుతూనే ఉన్నాడు. ఆయన స్వరం వింటామేమో అని. ఆయనకిష్టం లేదు మనం నశించిపోవడం, కానీ మనకిష్టం నశించిపోవడం. మనం నశించిపోవడం మనకిష్టమే కదా. లేఖనాల ప్రకారం నడుచుకోవడము, వాక్యానుసారంగా జీవించడము, వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండడం మనకిష్టంలా. కానీ దేవునికి ఇష్టం. మనం నశించిపోవడానికైనా ఇష్టపడుతున్నాం, కానీ దేవుడు ఇష్టపడట్లా. అందుకనే తలుపు తడుతూనే ఉన్నాడు, తీస్తామేమో అని కదండి. ఆయన లోపలికి వచ్చినప్పుడు అద్భుతమైన విషయం జరుగుతుంది. కలిసి నివాసం చేస్తాడు, కలిసి ఆయన నీతో నాతో పాటుగా భోజనం చేస్తాడు, కలిసి నడుస్తాడు, పరిస్థితులను మారుస్తాడు, చక్కబరుస్తాడు. ఎంత అద్భుతమైన విషయాన్ని మనం కలిగి ఉన్న, వాగ్దానాన్ని మనం కలిగి ఉన్నాం. ఇది మనము నేర్చుకోవాల్సిన అంశము. ఆనాడు లవోదికయ సంఘం ఆ స్థితిలో లేదు. ఒకవేళ అలాంటి స్థితిలో మనము ఉన్నట్లయితే, ఆయన స్వరాన్ని వినకుండా మన చిత్తము చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే, ఈనాడైనా ఆయన మెల్లని స్వరాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాం. మన స్థితిని బట్టి, మన ఆలోచనలను బట్టి ఆయన బయట ఉన్నాడేమో, మనలో లేడేమో ఒక్కసారి ఆలోచన చేద్దాం. మనలోకి రావాలంటే ఆయన స్వరాన్ని వినాలి. మనలోకి రావాలంటే ఆయన ఎందుకు బయటికి వెళ్ళిపోయాడో కనుక్కోవాలి. ఎందుకు ఆయన నాలో లేడో గ్రహించే స్థితిలోకి రావాలి. ఈ సంఘము గ్రహించలేని స్థితిలో ఉంది కదా. ఆ స్థితిలోకి రమ్మని దేవుని వాక్యము సెలవిస్తుంది. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండిన ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందును కూర్చుండనిచ్చేదను. ఆయన జయించాడు. ఎన్ని శ్రమలను అనుభవించాడు, ఎన్ని వేదనలు, ఎన్ని శిలువ మరణములో ఆయన ఎంతగా శ్రమించబడ్డాడు, ఎంతగా వేదనకు గురయ్యాడు. వీటన్నిటినీ ఆయన జయించాడు. అవమానాన్ని, నిందను భరించాడు, సహించాడు కదా. ఆయన క్రియలను బట్టి, ఆయన ప్రవర్తనను బట్టి పరలోకపు తండ్రి ఆనందించాడు. నేను ఈయన యందు ఆనందించుచున్నాను అన్నాడు కదా. తండ్రికి ఇష్టంగా జీవించే ప్రయత్నం చేశాడు. అందుకనే క్రీస్తు వారు మరణించిన తిరిగి పునరుద్ధానుడై లేవగలిగాడు. లేపాడు తండ్రి. ఇష్ట ప్రకారం జీవిస్తే పునరుద్ధానుడై లేచి తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఆయన జయించాడు సమస్తాన్ని. ఇదే జయ జీవితము నీవు నేను జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రతి పరిస్థితిని జయించాలి ఆయన కోరుకుంటున్నాడు.
సమస్య ఏదైనా, అవమానం ఏదైనా, నింద ఏదైనా దానిని నిర్లక్ష్య పెట్టాలని ఆయన కోరుకుంటున్నాడు కదా. ఈ లోకంలో ఉన్న వాటిని జయించే స్థితిలో మనం ఉండాలని కోరుకుంటున్నాడు. అలాంటి వారికి ఆయన ఏమి ఇవ్వాలని అనుకుంటున్నాడు? తన పక్కలో సీట్ ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఏ విధంగా అయితే తను స్థానాన్ని తండ్రి కుడిపార్శ్వమున సంపాదించుకోగలిగాడో అదే విధమైన స్థానము నువ్వు నేను కూడా సంపాదించుకోవాలని క్రీస్తు వారు కోరుకుంటున్నారు. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఆయన నిన్ను విడిచిపెట్టడానికి ఇష్టపడట్లా. నువ్వు విడిచిపెట్టే ప్రయత్నం చేస్తున్నావేమో, కానీ ఆయన విడిచిపెట్టడానికి ఇష్టపడట్లా. అయితే ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. ఒకవేళ నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందగలిగితే ఆయన తన పక్కలో నిన్ను కూర్చోపెట్టుకోవడానికి, తనతో పాటుగా నీతో పాటుగా ఆయన నివాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. అన్ని సంఘాల గురించి మనం నేర్చుకున్నాం. అన్ని సంఘాలను దేవుని చిత్తమైతే మరొకసారి ధ్యానం చేసుకునే ప్రయత్నం చేయండి. ఏ సంఘంలో నేను వస్తాను? ప్రతి ఒక్కరము కూడా ఖచ్చితంగా ఏదో ఒక సంఘానికి మనం కనెక్ట్ అయి ఉంటాం. ఏదో సంఘానికి కలిగి ఉన్న లక్షణాలు మనము కూడా కలిగి ఉంటాం. ఏ సంఘానికి కలిగి ఉన్న లక్షణాలు కలిగి ఉన్నాం? మనంతకు మనం పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. ఆ సంఘానికి దేవుడు ఏ విధంగా బుద్ధి చెబుతున్నాడు, ఏ విధంగా మారు మనస్సు పొందమంటున్నాడో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఆ విధమైన మారు మనస్సు కలిగితే దేవుడు జయించి వానిగా మనల్ని చూడడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన పక్కలో కూర్చోబెట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా.